ఇప్పుడు మనం ఫ్రోజన్ షోల్డర్ ఎలా వస్తుందో తెలుసుకున్నాము. ఫ్రోజన్ షోల్డర్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి? బేసిక్గా ఏమవుతుంది, ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ అనేది ఈ విధంగా ఉంటుంది. 2 బోన్స్ అతుక్కొని ఉంటాయి. ఈ 2 బోన్స్ అతుక్కొని ఉన్నప్పుడు మధ్యలో ఉన్న ఆయిల్ని మనం ప్రాపర్గా యూజ్ చేయాలి. అలా ప్రాపర్గా యూజ్ చేయాలంటే చేసే ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఫ్రీ మూమెంట్స్ అంటారు. అంటే షోల్డర్ని పైకి ఎత్తడము, సైడ్కి ఎత్తడము, బ్యాక్ ఎత్తడము, దాని తర్వాత కింద నుంచి ఇలా అనడం, దీన్ని పెండ్యులార్ మూమెంట్స్ అంటారు, స్వింగింగ్ మూమెంట్స్. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయడం. రెండోది ఏంటి అంటే వీళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి పెయిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సడన్గా మూమెంట్స్ చేయడం ఇబ్బంది అవ్వచ్చు. అలాంటప్పుడు మనం ఒక ఫిజియోథెరపీలో ఒక టెక్నిక్ చెప్తాం, దాన్నే వాల్ ల్యాడర్ అంటాం. అంటే మెల్లిగా ఒక గోడ పైన చిన్న చిన్న మార్క్స్ పెట్టుకొని ఆ మార్క్స్తో స్లోగా ఫింగర్తో ల్యాడర్ అంటే ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సపోర్ట్తో మెల్లిగా షోల్డర్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే షోల్డర్ చుట్టూ ఉన్న కండరాలు అనేవి ఏదైతే బిగుసుకుని ఉన్నాయో అవి ఫ్రీగా అవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఇవి ఏ ఎక్సర్సైజెస్ చేసినా కూడా రిపీటేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా ఇంపార్టెంట్. ఫ్రీక్వెన్సీ అండ్ రిపీటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ 2 ఎక్సర్సైజెసే కాకుండా స్ట్రెచ్చింగ్స్ చేసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది పెయిన్ఫుల్గా ఉంది, ఈ పెయిన్ఫుల్గా ఉన్నదాన్ని స్ట్రెచ్ చేసినప్పుడు మనకు కొంచెం రిలీఫ్ ఉండి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అలా స్ట్రెచ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఎంత మూమెంట్ అయితే వస్తుందో అంతకన్నా ఇంకొంచెం మూమెంట్ ఎక్కువ చేయడం వల్ల ఈ లాస్ట్ ఫైనల్ థింగ్స్లో స్ట్రెచ్ స్టార్ట్ అవుతుంది. ఈ స్ట్రెచ్ స్టార్ట్ అవ్వడం వల్ల ఈ 2 ఇందాక నేను చెప్పిన జాయింట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, ట్రాక్షన్ అంటారు ఇంగ్లీష్లో, అది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇంక్రీజ్ అవ్వడం వల్ల వచ్చే 3 ఉపయోగాలు ఏంటంటే, 1 లోపల ఉన్న ఆయిల్ అనేది ప్రాపర్గా సప్లై అవుతుంది, 2 మజిల్స్ మూమెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది, చుట్టూ ఉన్న ఏవైతే రక్తనాళాలు ఉంటాయో దాంట్లో కూడా బ్లడ్ అనేది ప్రాపర్గా సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజెస్ అనేవి బేసిక్గా చాలా సింపుల్గా అందరూ ఇంట్లో చేసుకోగలిగే ఎక్సర్సైజెస్.